అప్పులే కాదు సంపద కూడా సృష్టించాం. కరోనాతో కొంతమంది ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. బట్టగాల్చి మీద వేసేలా కాంగ్రెస్ పాలన, అరచేతిలో స్వర్గం చూపేలా రాష్ట్ర బడ్జెట్, అనిశ్చితి నుంచి అభివృద్ధి దిశగా 10 ఏళ్ల పాలన, ద్రవ్య వినిమయ చర్చలో ఎమ్మెల్యే కేటీఆర్ అంటూ ఎమ్మెల్యే కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే కరోనాతోని కొంత ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవమే. అయితే అప్పులే కాదు కదా మేము సంపద కూడా సృష్టించినాం కదా అని చెప్తారు. కానీ సంపద మాటన మీరెంత నొక్కినరో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ ఫోటో చూస్తుంటే ఒక్కసారి జూమ్ చేయి, ఇది తెలవాలి ప్రజలకు కూడా. ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈయన కామారెడ్డిలా కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఓడగొట్టిండు. అయితే ఇక్కడ నాకు గుర్తొచ్చింది నిన్న అసెంబ్లీలో ఈ విజువల్స్ ఇట్లనే ఈయన వీడియో అంతా చూస్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఎంత అహంకారంతో కేటీఆర్ ఒక మాట అన్నాడు తెలుసా. కామారెడ్డికి వచ్చినాడు కేటీఆర్ అన్నటువంటి మాట ఏంటిదంటే ఎవడో ఒకడు బీజేపీ వాడు పోటీ చేస్తా ఉన్నాడు, ఎవడో పేరు కూడా తెలియనట్టు ఎవడో ఒకడు పోటీ చేస్తా ఉన్నాడు, వానికి తలకాయ ఉందా మంది నెత్తా కత్తా అని మాట్లాడిండు. ఇట్లనే అన్నాడు ఆనాడు ఆ మాటలు ఉన్నటువంటి కేటీఆర్ ఇలా పక్కకు కూర్చున్నాడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇది సరిపోతుందా? ఇంతకంటే ఇంకేమైనా కావాలన్నా? ఇది సరిపోదా? ఎవరినైతే ఆనాడు నువ్వు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చినట్టుగా అవమానించినవో ఆయన వచ్చి ఇలా నీ పక్కకు కూర్చున్నాడు. ఏమున్నది ఇంకా నీది? అన్ని మాటలు అన్నోడివి కావాలంటే అక్కడ ఓడించాల్సింది కదా రమణారెడ్డిని. అసలు ఆయన లెక్కలకే తీసుకోలేరు కదా మీరు. దేవుడు ఇట్లనే చేస్తాడు. నువ్వు ఏదైతే వద్దు 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 అంటే వాళ్ళు తీసుకొచ్చి నీ ముందరే పెడతాడు. అదే జరిగింది ఇక్కడ. ప్రతిపక్ష హోదా కాబట్టి మళ్ళీ ఇద్దరు పక్క చేయలే. ఆనాడు ఆయన ఎవరో తెలియదంటివి, ఈ రోజున తెలిసిందా అని నా ప్రశ్న. ఇవాళ అసలు గెలిచినాడే చెప్పిండు రమణారెడ్డి. నేను గెలిచినాడు కాదు, గెలవబోయే ముందే చెప్పిండు, ఎన్నికలప్పుడే చెప్పిండు, నేను కేటీఆర్ కు కాదు కేసీఆర్ కు కూడా జీవితాంతం గుర్తుండేలాగా ఒక గిఫ్ట్ ఇస్తా, వాళ్ళు చచ్చిపోయే ముందర కూడా నేనే యాదకస్తాలకు నన్ను ఓడించినోడు ఒకడు ఉన్నాడు రాబోయే, నన్ను ఓడించిన ఒక మొగోడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి అది తెలవాలి. అప్పటిదాకా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటా అని చెప్పి అన్నట్టుగా ఆయన గెలిచినట్టుగానే ఈ రోజు వచ్చి పక్కకు కూర్చుండు కదా అని నేను అంటా ఉన్నా. ఆ రోజు తెలియదన్నాడు, ఈ రోజు పక్కకు కూర్చున్నాడు. ఎందుకు తెలియదా? ఆయన జడ్పీ చైర్పర్సన్ గానే చేసాడు కదా, చైర్మన్ గానే చేసాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి ఈ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి ఆ శిష్యుడిగా తిరిగిండు కదా, అనుచరుడుగా తిరిగిండు కదా. ఆయన తెలియదని చెప్తే ఏమైంది లాస్ట్ కి? వచ్చి పక్క కూర్చుని పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కనీసం ఇప్పుడన్నా హాయ్ హలో అనుకుంటారో లేదో మరి, తెలుసో తెలియదు. ఇప్పటికైనా ఎవరినైతే తక్కువ అంచనా వేసుకుంటామో వాళ్ళ నుంచే రేపు పొద్దుగల ఏదైనా ఒక విషయం ముందరకు వస్తుంది. హే గాడు ఎంత అన్నావు అనుకో, వానితోనే పని పడుతుంది నీకు. హే అంతో నాకు ఎన్నటికి పని పడదు, నాకు అన్ని ఉన్నాయి అనుకున్నావు అనుకో, బరాబర్ దేవుడు నీకు వానితో పని పడేటట్టే చేస్తాడు. అందుకోసమే కొంచెం ఆలోచనతో ఉండాలి. పనులతోని లేకపోతే ఇంకా కింది వాళ్ళతోని ఇంకా దారుణంగా బిహేవ్ చేస్తారు కొంతమంది. అయితే ఆ బుద్ధి రావాలి రేపు పొద్దుగాల వాళ్ళు, లేకపోతే అది కూడా జరగదు. అందుకే ఒక ఉదాహరణ కూడా చెప్తారు. కనీసం డ్రైనేజ్ లో ఉన్నటువంటి మోర్ల నీళ్లు కూడా ఒకదానికి వనకొస్తాయని చెప్తారు. ఎందుకు వనకొస్తాయని అడిగితే ఆశ్చర్యపోతారు అందరు. కొంతమంది చెప్తారు తాగని కట్టరు, లేకపోతే ఫిల్టర్ చేసి కట్టరు, లేకపోతే పొలాలకు అంటారు, పంటలకు అంటారు. మా వంశీ అయితే పంటలు పండియొచ్చు అని చెప్పిండు అన్నాడు. అంతేనా? రకరకాలుగా వాటిని ప్యూరిఫై చేసి తాగొచ్చు అని కూడా చెప్తారు అన్నట్టు. అంటే పశువులను తాగుతాయి కదా అని చెప్తారు. కానీ దేనికి కాకపోయినా ఏదన్నా కొంప అంటుకుంటే కనీసం మంటలార్పని కన్నా పనికొస్తాయి. కనీసం ఆ నీళ్లు కొంప అంటుకుంటుంటే మంటల కన్నా ఆర్పనికి పనిచేస్తాయి. కాబట్టి ఆ నీళ్లు కూడా తక్కువ అంచనానికి లేదు, మోర్ల నీళ్ళు ఏదైనా గివ్వెంత అని అనుకోనికి లేదు. అందుకే నేను చెప్తాను, అహంకారంతో విర్రవీగితే దేవుడు అలాంటి నాన్నే వండబెడతానని ఇట్లాంటి ఉదాహరణలు. ఇలా కేటీఆర్ కదే, మా బాపును ఓడగొట్టే మొగోడున్నాడా కామారెడ్డిలా అనుకున్నాడు, ఇవాళ వచ్చి పక్కకు కూర్చున్నాడు. ఆయన కనిపిస్తా ఉంది.